బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ చేసింది. స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమేతం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ నేతలు ముఖ్య నాయకులతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమావేశం కానున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హస్తం పార్టీ ఫోకస్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలు అందిస్తారు. రాజు, స్థానిక ఎన్నికలకు క్షేత్రస్థాయి నేతలు కార్యకర్తలను సమైతం చేసేందుకు ప్రజల వద్దకు కాంగ్రెస్ అనే పేరుతో టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగానే పార్టీని మరింత పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తా ఉంది. ఏఐసీసీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో త్వరలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏఐసీసీ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తున్నా, మరోవైపు దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫేవర్ గా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే పాదయాత్ర చేపట్టాలనేటటువంటి భావనకు అటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరోవైపు ఇవాళ ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు కూడా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికీ నియమించినటువంటి పార్టీ పదవులు, పార్టీ సంబంధించినటువంటి వివిధ కమిటీలు, జిల్లా, మండల, బ్లాక్ స్థాయి కమిటీల నియామకానికి సంబంధించి ఇప్పటికీ సీనియర్ నేతలను ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జీలుగా నియమించింది. మరోవైపు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా ఉపాధ్యక్షులను, మరోవైపు కొత్తగా నియమించబడినటువంటి ఉపాధ్యక్షులు, అటు ఇద్దరు జనరల్ సెక్రటరీలను ఒక్కో పార్లమెంటుకు ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు కానీ ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వీరితో పాటుగానే పలువురు మంత్రులు కూడా ఉమ్మడి జిల్లాల పరిధిలో వచ్చేటటువంటి ముఖ్య నేతలు ఇవాళ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల వారిగా సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కీలక నేతలు పాల్గొన్నారు. ఇవాళ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ఈ యొక్క జిల్లాల వారిగా సమావేశాలు ప్రారంభమవుతాయి. నేతల నుంచి నేరుగా అభిప్రాయాలను తీసుకోబోతా ఉన్నారు. అయితే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగానే సంస్థాగత పార్టీ నిర్మాణం, అదేవిధంగా జిల్లా స్థాయిలో మిగిలిపోయినటువంటి నామినేటెడ్ డైరెక్టర్ పోస్టులు కావచ్చు, ఇతర దేవస్థానానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా ఇప్పటికీ ఆయా జిల్లాలకు నియమించినటువంటి సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమిస్తారు. వారికి పార్టీ నేతలు మండలాల వారిగా కూడా సమావేశాలు నిర్వహించి పలువురు పేర్లను 2 నుంచి ఒక్కో పదవికి 2 నుంచి 3 పేర్లను ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమక్షంలో వారి యొక్క అభిప్రాయాలను మరోసారి తీసుకొని వారి యొక్క ఖరారును చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యొక్క 10 జిల్లా ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కానీ ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులతో పాటు కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. మరోవైపు ఈ నెల 31వ తేదీ నుంచి వివిధ జిల్లాల్లో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక్కో జిల్లాలో 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతా ఉన్నారు. మొదట పరిగి నియోజకవర్గంలో 31వ తేదీన ఈ యొక్క పాదయాత్ర ఉండబోతా ఉంది. అయితే సాయంత్రం వేళలో ఆయా నియోజకవర్గంలో ఒక గ్రామానికి చేరుకొని అక్కడ పాదయాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు శ్రమదానం కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యం లేదంటే చెట్ల నాటేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత అల్పాహారం చేసిన తర్వాత ఆయా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు దాదాపు 200 మందితో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇందులో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతలతో, జిల్లా మండల స్థాయి నేతలతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇంటరాక్షన్ అవుతారు. ఈ వరుసగా ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పాదయాత్రలు చేపట్టాలనేటటువంటి భావనకు టీపీసీసీ వచ్చినప్పటికీ కూడా మొదటి దశలో 6 నియోజకవర్గాలు 6 జిల్లాలను కవర్ చేసే విధంగా కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా
అటు ఉమ్మడి జిల్లాల వారీగా గమనిస్తే కనుక మనకు రంగారెడ్డిలో ఇప్పటికే పరిగి నియోజకవర్గం కన్ఫర్మ్ అయింది, మెదక్ లో ఆందోళన నియోజకవర్గం, అదే విధంగా అటు చెప్పదండి, మరోవైపు వరంగల్లో వర్ధన్నపేట ఇటువంటి నియోజకవర్గాలను కూడా ఎంపిక చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా 7 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమాలు, పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాలు కూడా చేయబోతా ఉన్నారు. ఇవాళ కీలకమైనటువంటి ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ముఖ్య నేతలతో రాష్ట్ర నాయకత్వం నిర్వహించబోతా ఉంది. కాబట్టి ఇందులో దాదాపుగా నామినేటెడ్ జిల్లాలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులను ఇప్పటికే ఫైనల్ చేసినటువంటి నేతల పేర్లను అందరి ఏకాభిప్రాయం తీసుకోనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కొంత కొలిక్కి వచ్చేటటువంటి నామినేటెడ్ పదవుల విషయంలో కొంత కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చక్రి రాజు, పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలకు సంబంధించి అధిష్టానానికి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణతో పాటుగా మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా రాజు? డెఫినెట్ గా ఇటీవలనే మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్నటువంటి వివిధ నియోజకవర్గ స్థాయి నేతలు, మరోవైపుగానే అటు జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఇన్ఛార్జీలు మంత్రులు, ఆయా జిల్లాల్లో పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులతో కూడా గాంధీ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ స్థితిగతులను నేరుగా తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క పాదయాత్ర ఉపయోగపడుతుందనేది కూడా ఆమె భావిస్తా ఉన్నారు. అయితే మరోవైపు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలను ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత పైచేయి సాధించే విధంగా టార్గెట్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక టార్గెట్ దిశానిర్దేశం చేసుకొని ఈ క్షేత్ర స్థాయిలోకి వెళ్లేందుకు ఇప్పటికే నేతలను సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఈ పాదయాత్ర ఉపయోగపడనున్నట్లు తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు ఎవరైతే సాధిస్తారో వారికి తప్పకుండా నామినేటెడ్ పదవుల్లో మెరుగైన అవకాశాలు కల్పిస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.